కృష్ణంరాజు, నాడీపతి, గోశాల. ఇవన్నీ కూడా మీనేచర్ పొంగునూరు. ఓన్లీ మీనేచర్. బిలో 2 feet మాత్రమే ఉంటాయండి. ఇందులో మైక్రో మీనేచర్ కూడా ఉంది. చూడండి, ఇది 1 feet. ఇగో ఇది 1 feet. దీంట్లో మదర్స్ కూడా ఉన్నాయి, చుట్టూరు ఉన్నాయి చూసారా, అవి వీటి పేరెంట్స్. ఇది మదరు. అంటే చూడండి, చాలామంది మీనేచర్లు చిన్నగా ఉన్నాయి, వీటిలో చాలా అపోహలు కూడా పెడుతున్నారు. ఈ డెలివరీ అవ్వవు ఇట్లాంటి. సృష్టిలో ప్రతి జీవరాశికి కూడా సహజంగా డెలివరీ అవుతుందండి. ఏ జీవికి ఆ జీవితోటే క్రాస్ చేస్తేనే అది డెలివరీ అవుద్ది. అయితే ఇక్కడ ఏంటంటే జనాలు పుట్టావులను తీసుకుని శమలు చేస్తారు. శమల్లో పెద్ద పిండాలు ఉండటం వల్ల, అంటే వేరే యానిమల్ కలవటం వల్ల ఇది డెలివరీలో ఇబ్బంది జరగచ్చు. ఇంకోటి ఏంటంటే ప్రెగ్నెంట్ అయ్యిందంటే దానికి మంచిగా ఎక్సర్సైజ్ ఉండాలి, ఫిజికల్ ఎక్సర్సైజ్. హ్యూమన్ కన్నా అంతే. ప్రెగ్నెంట్ స్త్రీని కూర్చోబెడితే డెలివరీ అవుద్దండి, సర్జరీ చేయాలి. వీటికి కూడా అదే మినిమం ఫిజికల్ ఎక్సర్సైజ్ ఉండాలి, మంచి కాల్షియం ఫుడ్ ఉండాలి. ఇవన్నీ చేస్తే సహజంగానే డెలివరీ అవుద్ది. ఈ ఆవుకి ఇది సహజంగానే డెలివరీ అయ్యింది. అయితే ఇక్కడ ఏంటంటే అన్నీ అపోహలండి. ఇక్కడ మీనేచర్ అనేది మనం మాత్రమే క్రియేట్ చేశానండి 14 సంవత్సరాల నుంచి. ప్రపంచంలో ఎక్కడ కూడా ఈ మీనేచర్ అనే వాడు ఎక్కడ కూడా లేదు. ఇది మనం పెట్టిందే. అంటే 5 అడుగుల దగ్గర నుంచి స్టార్ట్ చేసి దపదపాలుగా సైజు తగ్గించుకుంటూ వచ్చు. ఎవ్రీ ఇయర్ 200 ఆవుల మీద ఇలాగా బ్రీడింగ్ చేస్తూ అందులో బెస్ట్ పుట్టిన దాన్ని మళ్ళీ పొట్టి తీసుకుని మళ్ళీ పొట్టి తీసి ఇలా సుమారుగా 1600 ఆవుల దాకా తీసుకుని వాటి నుంచి పుట్టించి 1 feet 2 feet లోపు తీసుకొచ్చా. దీనికి మీనేచర్ పొంగునూరు అని పేరెట్ట. ఇది ఎక్కడ కూడా ప్రపంచంలో ఎక్కడ ఉండదండి. ఈ బ్రీడ్కి సెపరేట్ ఉంటుంది. దీని క్యారెక్టర్ వేరు, దీని బ్లడ్ లైన్ వేరు. ఇది చక్కగా డెలివరీ అవుతుంది, చక్కగా 2 లీటర్లు పాలు ఇస్తాయి, హై మెడికల్ వాల్యూస్ ఉంటాయి. ఇది ఏన్షియంట్ ఇండియన్ బ్రీడే, అంతం అయిపోయింది. దాన్ని మళ్ళీ మనం పుట్టించాం. మన ఆవుల్లో 4th క్రోమోజోమ్ ఎఫెక్ట్ అవ్వడం వల్ల ఈ బ్రీడ్ పుడుతుంది. పొంగునూరు మన ఆంధ్ర రాష్ట్ర బ్రీడ్. దాంట్లో మళ్ళీ 1/4 కాబట్టి ఇది మినీ సైజ్ కాబట్టి దీనికి మీనేచర్ పొంగునూరు అని పేరెట్ట. ఇది బయట ఎవరు ఇచ్చేది కాదు. రీసెంట్గా అమ్ముకునే వాళ్ళు కొంతమంది తెలియక బయట వాళ్ళకి అవగాహన లేక మీనేచర్లను అమ్మేస్తున్నారు. అసలు మీనేచర్లో కాదు. దయించి పొంగునూరులో జెర్సీలకి హెచ్ఎఫ్లకు పుట్టిన పొట్టాటలను తీసుకొచ్చి నెల లోపు వయసు ఉన్నాయి పాలు దగ్గర దోమలు చెప్పి మీనేచర్ అని అమ్మేస్తున్నారు. తెలియక పట్టుకుపోతున్నారు. తర్వాత అపార్ట్మెంట్లో పెట్టుకుంటున్నారు. అవి ఏమో చాలా మనీ అవలేవు, హైట్ పెరిగిపోతాయి, తర్వాత ఇబ్బందులు పడుతున్నారు. ఇవన్నీ వచ్చి ఫోన్స్ నాకు అన్నీ ఇదే ఇబ్బందులు. అందుకని అందరూ అర్థం చేసుకోవాలి, మీనేచర్ అనేది సెపరేట్ బ్లడ్ లైను. ఇది మన దగ్గర మాత్రమే ఉంది, ఎవరి దగ్గర లేదు. దపదపాలుగా చేసుకుంటూ వస్తే మనకి ఈ సైజు వచ్చిందండి. వాళ్ళకి ఎక్కడ ఈ మీనేచర్లు. అందుకని కొనుక్కునే ముందు అర్థం చేసుకోవాలి. తర్వాత అందరూ ఇబ్బంది పడతారు. అది అపార్ట్మెంట్లో చాలా మనీ అవ్వలేవు, ఎదిగిపోతాయి, హైట్ అదిగితే ఎక్కడ పెట్టుకుంటారు వాళ్ళు. ఇవన్నీ చూసుకోవాలి. మన దగ్గర ఉన్నది మీకు మీనేచర్ అంటే ఏ హైట్ అంటే హైట్ 2 feet లోపే ఉంటుంది. అది ఎంత పెద్దదైనా ముసలిదైనా కూడా మీకు హైట్ అవ్వదండి. మళ్ళీ ఇందులో 4 వేరియంట్లు చేశా. ఒకటి ఏంటంటే గ్రౌండ్ సర్ఫేస్ అంటే మట్టిలో తిరిగేది, రెండోది హార్డ్ సర్ఫేస్ అంటే గట్టి నేలను కూడా జీవించే విధంగా, మూడోది స్మూత్ సర్ఫేస్, నాలుగోది మైక్రో మినీ అంటే మరీ చిన్నది. ఇదిగో అట్లా. అది ఇంకా ఎవరికి ఇవ్వట్లేదు. దాని మీద రీసెర్చ్ చేయాలి ఒక 2 years. అది ఎలా డెలివరీ అవుతుంది ఏంటో చూడాలి. ఈ 4 వేరియంట్లు వాళ్ళకి అవసరాలు తగ్గట్టుగా మనం చూసుకోవాలి. ఇది తీసుకున్నా కూడా కాస్ట్ కూడా కొంచెం ఎక్కువే ఉందండి. మనకి 3 లక్షలకు కూడా 2 ఇవ్వచ్చు, ఆడ మగ కూడా. బయట కూడా చాలామంది పొట్టిపొట్టాటలు మీనేచర్లు అంటున్నారు. దయించి అలా నమ్మొద్దు, ఇబ్బంది పడవద్దు, ఆవులను ఇబ్బంది పడవద్దు. ఎందుకంటే ఇది చెప్పే బాధ్యత నాదే. నా కాన్సెప్ట్ ఏంటంటే భవిష్యత్తు జనాలని పెద్ద పెద్ద ఇల్లు ఉండేవి, ఇల్లు లేవు, చిన్న చిన్న ఇంటికి వచ్చాం. చిన్న ఇంట్లో కూడా అపార్ట్మెంట్లో కూడా తీసుకెళ్లాలనే ఉద్దేశంతో వీటిని చిన్న సైజ్ చేసుకొచ్చి మీనేచర్ అని పేరెట్ట. ఇది మళ్ళీ తప్పుదావకి వెళ్ళకూడదు. తీసుకెళ్తున్నారు అందరూ, తర్వాత ఏదైనా జారిపోద్ది, అపార్ట్మెంట్లో జీవించలేదు, పెద్దదవుతుంది, తర్వాత మళ్ళీ రాంగ్గా అర్థం చేసుకుంటారనే ఉద్దేశంతో అందరికీ చెప్పేది. దయించి ఎవరైనా మీనేచర్ అంటే నమ్మొద్దు. పర్ఫెక్ట్ ఫస్ట్ బ్లడ్ లైన్ చెక్ చేసుకోండి, జీన్ టెస్ట్ చూసుకోండి. కావాలంటే నేను హెల్ప్ చేస్తాను, అది కరెక్టా కాదనేది. దయించి ఎవరి దగ్గర లేవు, నేను ఎవరికి బ్రీడర్స్ ఇవ్వను. అందుకని ఇది భవిష్యత్తు జనాలకి ఈజీగా ఉంటుంది. మన అపార్ట్మెంట్లోనే పెంచుకోవచ్చు, మన గ్రౌండ్ ఫ్లోర్లో పెట్టుకోవచ్చు, మన బెడ్ కింద పెట్టుకోవచ్చు, మన కార్లో కూడా మన డిక్కీలో కూడా క్యారీ చేయొచ్చు. పెద్దదైనా మ్యాక్సిమం ఇలా ఉంటుందండి హైట్. ఇది 6వ జనరేషన్ కాబట్టి హైట్ ఉంది. ఇప్పుడు పుట్టే అన్నీ కూడా ఇంకా హైట్. ఇది కూడా 2 feet హైట్ అండి. ఇది ఆల్రెడీ డెలివరీ అయింది. ఇగో ఇవన్నీ కూడా ఇందులో ఉన్నాయన్నీ వీటి పేరెంట్స్. అవి వీటి పేరెంట్స్ మళ్ళీ అక్కడ, వాటి పేరెంట్స్ మళ్ళీ అక్కడ, వాటి పేరెంట్స్ మళ్ళీ బయటికి వెళ్ళాయి. ఇలా అన్నీ కూడా 7th జనరేషన్ నుంచి మనం ఇప్పుడు వరకు ఎలా చేసాం అన్నీ ఇక్కడ ఉన్నాయి. ఇవన్నీ చూసుకోవచ్చు. అందుకని పొంగునూరు కూడా చాలా మంచిదండి. అదేవిధంగా ఆవుని మళ్ళీ ఇంట్లోకి తీసుకెళ్ళాలనే తప్పంతో మనం ఈ ప్రాజెక్ట్ ముందుకెళ్తున్నాం. దీనికి మీనేచర్ పొంగునూరు అని పేరు పెట్టా. దయించి ఎవరో కూడా బయట ఎవరన్నా మీనేచర్ ఇస్తున్నానంటే ఎవరు నమ్మొద్దు, మోసపోవద్దు. ఇది చెప్పే బాధ్యత నాదే. ఎందుకంటే ఇట్లా పుట్టించిందే నేను కాబట్టి. దీనికి ఎట్లా ఉంటుంది, దీని బ్రీడ్ ఎలా ఉంటుంది, ఇది ఎలా డెలివరీ అవుతుంది అనేది అన్ని విషయాలు నాకు తెలుసు. అంతేగాని మీరు ఆలు ఇల్లు ఇస్తున్నారని నమ్మి మోసపోవద్దు, ఆవుల్ని ఇబ్బంది పెట్టొద్దు. జై గోమాత.